సెంటెన్సెస్ చూద్దాం మీరు. నెంబర్ 1, త్వరగా రెడీ అవ్వండి. దీని ఇంగ్లీష్లో మనం చెప్పింది గెట్ రెడీ క్విక్లీ. గెట్ రెడీ క్విక్లీ అంటే త్వరగా రెడీ అవ్వండి. మీ దుప్పటి మడుచు. ప్లీజ్ ఫోల్డ్ యువర్ బ్లాంకెట్. ప్లీజ్ ఫోల్డ్ యువర్ బ్లాంకెట్. ఈరోజు వాతావరణం బాగుంది. ద వెదర్ ఈజ్ వెరీ నైస్ టుడే. ఈరోజు వాతావరణం బాగుంది. ద వెదర్ ఈజ్ వెరీ నైస్ టుడే. నాకు కొంచెం జ్వరంగా ఉంది అంటే ఐ హ్యావ్ స్లైట్ ఫీవర్. సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ బదులు ఐ హ్యావ్ స్లైట్ ఫీవర్ యూజ్ చేసుకోవచ్చు. చెత్తను బిన్లో వేయండి అంటే బుట్టలో వేయండి. ప్లీజ్ ద ట్రాష్ ఇన్ ద బిన్. చెత్తను బుట్టలో వేయండి. నీ ఫోన్ పక్కన పెట్టు. పుట్ యువర్ ఫోన్ అవే. నీ ఫోన్ పక్కన పెట్టండి. పుట్ యువర్ ఫోన్ అవే. పాలు ఫ్రిడ్జ్లో పెట్టు. ప్లీజ్ పుట్ ద మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్. అంటే పాలు ఫ్రిడ్జ్లో పెట్టు. మీ వారాంతం ఎలా గడిచింది? హౌ వాజ్ యువర్ వీకెండ్? ఓకే. బస్సు ఎన్ని గంటలకు వస్తుంది? ఇంగ్లీష్లో చెప్పండి. వాట్ టైమ్ డస్ ద బస్ అరైవ్? ప్రజెంట్ డేస్లో చెప్పండి. వాట్ టైమ్ డస్ ద బస్ అరైవ్? డూ ఫామ్ యొక్క ఎస్ఆర్ఎస్ డస్ ద బస్ అరైవ్. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. మరోసారి చూసుకుంటే త్వరగా రెడీ అవ్వండి అంటే గెట్ రెడీ క్విక్లీ. నీ దుప్పటి మడు. ప్లీజ్ ఫోల్డ్ యువర్ బ్లాంకెట్. ఈరోజు వాతావరణం బాగుంది. ద వెదర్ ఈజ్ వెరీ నైస్ టుడే. ఈరోజు వాతావరణం బాగుందంటే ద వెదర్ ఈజ్ వెరీ నైస్ టుడే. నాకు కొంచెం జ్వరంగా ఉంది. ఐ హ్యావ్ ఏ స్లైట్ ఫీవర్. చెత్తను బిన్లో వేయి. పుట్ ద ట్రాష్ ఇన్ ద బిన్. ఓకే. నీ ఫోన్ పక్కన పెట్టు. పుట్ యువర్ ఫోన్ అవే. అంటే నీ ఫోన్ పక్కన పెట్టు. పాలు ఫ్రిడ్జ్లో పెట్టు అంటే ప్లీజ్ పుట్ ద మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్. మీ వారాంతం ఎలా గడిచింది? హౌ వాజ్ యువర్ వీకెండ్? బస్సు ఎన్ని గంటలకు వస్తుంది? వాట్ టైమ్ డస్ ద బస్ అరైవ్? ఈ విధంగా చెప్పుకోవచ్చు. మరి రేపు కొన్ని డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్స్లో రేపు కొన్ని చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.